హలో అండి, నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చిన్నపిల్లల విషయాలు మాట్లాడుకుందామండి. 8 సంవత్సరాల లోపు పిల్లలు, 2 ఏళ్ళ నుంచి 8 సంవత్సరాల లోపు పిల్లలు మనల్ని రకరకాలుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కొన్ని మనకు కూడా తెలియనట్లుగా ఉంటాయి, ఏం ఆన్సర్ చేయాలో అర్థం కాదు. అలాంటి పిల్లల గురించి చిన్నపిల్లల డాక్టర్ గారు ఒక ఆమె చెప్పారండి. ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం. 8 ఏళ్లలోపు పిల్లలకు రోజు 100 సందేహాలు వస్తాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఆ వయసు చిన్నారుల్లో సహజంగానే ఉత్సాహం ఉంటుంది. ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలు సహజంగా చేస్తున్న ఈ పనికి చాలామంది తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఉద్యోగం, ఇతర పనుల్లో అలసిపోయిన వాళ్ళు సమాధానం చెప్పే సమయం లేకో, కొన్ని ప్రశ్నలకు సమాధానమే తెలియకో పిల్లలను చివాట్లు పెడుతుంటారు. అది పిల్లల ఆరోగ్యకర పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందటండి. లోతైన అవగాహనకు ఈ ఉత్సాహం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెప్తున్నారు. పిల్లలు సాధారణంగా ప్రశ్నలు అడగడానికి ఇష్టపడుతుంటారు. తల్లిదండ్రులు స్పందించే తీరుపై వారి ఉత్సాహం ఆధారపడి ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ప్రాధాన్యం లేనిదైనా పిల్లలను ప్రశ్నలు అడగనివ్వాలట. అసహనం వ్యక్తం చేయకుండా వాటికి ఓపికగా సమాధానం చెప్పాలి. తెలియకుంటే వారితో పాటు సమాధానం కోసం వెతికేందుకు ప్రయత్నించాలి. వారిలో మరింత జిజ్ఞాస, సృజనాత్మకత పెంపొందేలా నువ్వు ఏం అనుకుంటున్నావు లాంటి ప్రశ్నలు వేసి వారి నుంచే సమాధానం రాబట్టే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. దీంతో వారు సొంతంగా సమాధానం తెలుసుకుంటారట. ఉత్సాహం రేకెత్తడంలో పిల్లల చుట్టుపక్కల పరిసరాలు కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్తున్నారండి. ఇంట్లో అందుకు సంబంధించిన పుస్తకాలు, పజిల్స్, ఇతర సామాగ్రితో నింపాలి. ప్రయోగాలు చేయడానికి, కొత్తగా సృష్టించడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి సమయం ఇవ్వాలి. సైన్స్పై వారిలో ఆసక్తి రేకెత్తించడానికి అందుకు సంబంధించిన మొక్కలు, రాళ్ళు, సముద్రపు గవ్వలు వంటి వాటిని ఇవ్వాలని చెప్తున్నారు. సరికొత్త వాతావరణానికి తీసుకెళ్తే పిల్లల ఆలోచన దృక్పథం మారుతుందట. మ్యూజియంలు, జూలు, సైన్స్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతాయి కదండి, వాటికి, కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ప్రకృతిలో తిరగడంతో వాతావరణం గురించి అవగాహన వస్తుంది. పార్కుల్లో నడుస్తూ చెట్లు, పక్షులను పరిశీలించాలని వారికి చెప్పాలి. తోట పని చేసేలా ప్రోత్సహించాలి. దీంతో వారికి మొక్క ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుస్తుంది. రాత్రిపూట నక్షత్రాలు, గ్రహాల గురించి వారితో చర్చించాలి. పెయింటింగ్, సంగీతాల్లోనూ ప్రోత్సహించాలటండి. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తుంటారు. వాళ్ళ కోసమైనా తల్లిదండ్రులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఆవిష్కరణలు, ప్రశ్నలు వారితో పంచుకోవాలి. ఫలితంతో సంబంధం లేకుండా కొత్తగా ఏదైనా ప్రయత్నించినందుకు వాళ్ళని మెచ్చుకోవాలంటండి. ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పుడు అండగా నిలబడాలి. పిల్లల స్క్రీన్ వాడకాన్ని అవసరాన్ని మించకుండా చూడాలి. లేకుంటే వారిలో సృజనాత్మకత తగ్గుతుంది. మనం పిల్లలకి అన్నం తినట్లేదని టీవీలో అవి పెట్టేస్తున్నాం కదండి. దాంతో వారికి క్రియేటివిటీ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. ఏదో కొంచెం టైం పెట్టేసి
వాళ్ళని మరిపించాలని చెప్పడం అన్నమాట. 2 ఏళ్ళలోపు వయసున్న పిల్లలకు టీవీ, కంప్యూటర్, ఫోను చూపించకూడదు అంటున్నారండి. ఆ తర్వాత వయసు వారిని పెద్దల సమక్షంలో మంచి కంటెంట్ చూసేలా ప్రోత్సహించాలి. ఇలా ఆచరణాత్మకంగా తెలుసుకునే అనుభవాలు పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే వారంతట వారే స్వయంగా నేర్చుకునేలా చూడాలి. చిన్న చిన్న రోబో బొమ్మలు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ DIY ప్రాజెక్టులు వాళ్ళతో చేయించాలి అని చెప్తున్నానండి. పుస్తకాలు కూడా వాళ్ళతో చదివించాలని చెప్తున్నారు. పుస్తకాలు జ్ఞానానికి గేట్వే లాంటివి. పిల్లలు ఇష్టపడే కథలు, నాన్ ఫిక్షన్ పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. నచ్చిన పుస్తకాలు ఎంచుకునేలా తరచుగా గ్రంథాలయానికి తీసుకెళ్ళాలి. విమర్శనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి కథాంశాలు, పాత్రల గురించి చర్చించాలి. ఇంటరాక్టివ్ బుక్స్, ఆడియో బుక్స్ని పరిచయం చేయాలి. వాటిని ఎలా వినాలి, ఎలా చదవాలో వారికి అర్థమయ్యేలా నేర్పించాలి. ఏదైనా విషయంపై ప్రశ్నలు సంధించడానికి పిల్లలను వారి జిజ్ఞాస ప్రేరేపిస్తుంది. అలా అడిగి తెలుసుకోవడంతో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. దీనివల్ల పిల్లల్లో సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు మెరుగుపడతాయి. పిల్లల ఊహాశక్తి, క్రియేటివిటీ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సవాళ్ళను స్వీకరించే మనస్తత్వం అలవడుతుందని చెప్తున్నారండి. ఇవి చిన్నపిల్లల డాక్టర్లు చెప్తున్నారు, ఇవన్నీ ఇలా చేయాలి అనేసి. ఇదండి చిన్నపిల్లల గురించి. వాళ్ళు అవి ఇవి ప్రశ్నలు వేస్తుంటే మనం ఒక్కోసారి ఏదో పనిలో ఉండి విసుక్కుంటాం కదా, అలా విసుక్కోకుండా ఓర్పుగా చెప్తే వాళ్ళకు కూడా జ్ఞానం పెరుగుతుందని చెప్తున్నారనమాట. మా మనవడు కూడా ఉన్నాడండి, 8 ఏళ్ళలోపే. అయితే వాడు కూడా చక్కటి మంచి మంచి కథలు చదువుతాడు. మా అమ్మాయి లైబ్రరీకి అది తీసుకెళ్తుంటే అలా అలవాటైపోయింది కదా కథలు చదవడం. అంటే తను ఇంగ్లీష్ బుక్స్ చదువుతాడులేండి, యుఎస్లో ఉంటున్నారు. తను లైబ్రరీకి తీసుకెళ్తే తనే సెలెక్ట్ చేసుకుంటాడండి బుక్స్. తనే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుని వాటిని చక్కగా చదువుతాడు. అలా మా అమ్మాయికి కూడా బుక్స్ చదవడం బాగానే అలవాటండి. అది మా మనవడికి కూడా వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి స్టోరీస్ చెప్పేసేవాడు. వాడు పేరు ఆరవ్. సరేనండి, ఉంటా. ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా మీ రిలేటివ్స్లో ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా 3-4 ఏళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళని విసుక్కోకుండా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఓపికగా సమాధానం చెప్తారు. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?